సంజయ్ ఒకరోజు కృతి రెస్టారెంట్ నుండి ఇంటికి వెళ్తుంటే తనతో, కృతి నీతో కొంచెం మాట్లాడాలి. కృతి ష్యూర్ సంజు రా అంటూ ఇద్దరు కూర్చున్నారు. కృతి చెప్పు, నువ్వు దేని గురించి మాట్లాడాలి అన్నట్లు. ఇంకో 1 monthలో నువ్వు అంటే కుదరదు, ఎందుకంటే తర్వాత మీరే బాస్ కదా అంటూ నవ్వింది. సంజయ్ కృతి నాకు ఈ ప్రేమ వీటి మీద నమ్మకం లేదు, కానీ ఒకటి నీలో ఏదో మ్యాజిక్ ఉంది, అందుకే నీకు అభ్యంతరం అయితే నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అన్నాడు. అది విని కృతి ముందు షాక్ అయి తర్వాత నవ్వింది. సంజయ్ అదేంటి, నవ్వెందుకు వస్తుంది అని అడిగాడు కోపం లోపల పెట్టి. కృతి ఏం లేదు, నువ్వు కొత్తగా మాట్లాడితేను నవ్వు వచ్చింది. ఇంకో ముఖ్యమైన విషయం, నాకు పెళ్ళైంది అనగానే సంజయ్ షాక్. ఎప్పుడు అని అడిగాడు. కృతి 7 months అయింది. రిషి ఎవరనుకుంటున్నావు? తనే నా హస్బెండ్. మేము చిన్ననాటి స్నేహితులమే కాదు, లవర్స్ కూడా అనగానే సంజయ్ సారీ కృతి, నాకు ఆ విషయం తెలియక అన్నాడు. కృతి ఇట్స్ ఓకే, ఉంటా మరి, బాయ్ అనేసి వెళ్ళిపోయింది. అయితే ఇంత మాత్రానికే సంజయ్ కోపం వచ్చిందా? కానే కాదు. 1 నెల తర్వాత ఆ ముందు రోజు మార్నింగ్ కేకే గారి ఇంట్లో కేకే సంజయ్తో, సంజు బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. సంజయ్ ఏంటి డాడ్? కేకే సుకృతి తను చాలా హార్డ్ వర్కర్ మాత్రమే కాదు, ఎంతో తెలివైనది. మొన్న మన చెన్నై బ్రాంచ్లో కూడా తను వెళ్ళొచ్చాక రిజల్ట్ బాగుందని మేనేజర్ చెప్పాడు. అంతేనా? తను ఎక్కడుంటే అక్కడ మనకి చాలా బెనిఫిట్స్ జరిగాయి. ఎంతో ఓర్పు, అంతకు మించి తెలివితేటలు. అందుకే నేనేమనుకుంటున్నా అంటే సంజయ్ గారికి అప్పటికే జెలస్ జరా పెరిగింది. కేకే నేను ఎండీగా అనౌన్స్ చేస్తున్నా కాబట్టి రేపే మన రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ నుంచి మెయిన్ స్టాఫ్ వస్తున్నారు. అప్పుడే కృతిని సీఈఓగా అనౌన్స్ చేయాలనుకుంటున్నా. సంజయ్ కోపంగా వాట్, సీఈఓనా? కేకే అంత కోపం దేనికి? తన టాలెంట్కి వేరే కంపెనీలోకి వెళ్తే చాలా శాలరీ వస్తుంది, అంతెందుకు. గోకుల్ చంద్ కూడా తన్ని పిలిచి మరీ ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసింది. సి డిజర్వ్ ఇట్ అనగానే సంజయ్ ఏం మాట్లాడలేదు. అంతే కేకే. అంతేకాదు మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, కలిసి ట్రైనింగ్ తీసుకున్నారు. నువ్వు ఎండీ అయ్యాక తన హెల్ప్తో ఎన్నో సాధించవచ్చు. సంజయ్కి ఇక్కడ కాలింది, బట్ ఏమీ ఓపెన్ అవ్వలేదు. కేకే రేపు మార్నింగ్ మీటింగ్స్కి రెడీ అవ్వ అనేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడే ఇంకోటి జరిగింది. మన చెఫ్ పాప తను ప్రెగ్నెంట్ అని చెప్పడానికి అదే రోజు పార్క్లో వెయిట్ చేసింది. మనోడు రాలేదు. ఆ రాత్రి రిషి కృతి ఇంటికి వెళ్ళాడు. కిషోర్ తన్ని తిట్టాడు. అప్పుడే సంజయ్ కృతికి అసలు తెలుసో లేదో మాట్లాడదామని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అదే టైంలో రిషికి కిషోర్కి గొడవ జరగడం, కృతి ఇద్దరి మధ్యలో నలగడం చూశాడు. తనలో తానే నవ్వుకున్నాడు. ముఖ్యంగా రిషిని చూసి, ఏం చూసి వీడిని లవ్ చేసింది అని. రోడ్డు మీద గొడవ పడుతున్నాడు, అంతేనా? కిషోర్ని కూడా అబ్జర్వ్ చేశాడు. ఫుల్ మనీ మైండెడ్. ఇలాంటి పరిస్థితుల్లో కృతి రేపు మీటింగ్కి ఏమొస్తుంది, వచ్చినా తనని అందరూ ఓకే చేయాలి అనుకుని వెళ్ళిపోయాడు. రిషి అప్పటికే అక్కడ ఉన్నాడు. బట్ నెక్స్ట్ డే కృతి మీటింగ్కి వెళ్ళింది. ఫోన్ సైలెంట్లో పెట్టింది. అందుకే కిషోర్ని రిషి కొట్టాడని, కిషోర్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడని చెప్పడానికి సుప్రజ వచ్చింది. మీటింగ్లో ముందు కేకే గారు సంజయ్ని ఎండీగా అనౌన్స్ చేశారు. అందరూ క్లాప్స్ కొట్టారు. కేకే కృతి సంగతి చెప్పాడు. కృతి షాక్, చాలామంది షాక్. బట్ చాలామంది యాక్సెప్ట్ చేశారు. కృతి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. కేకే గారు కష్టపడి ఒప్పించారు. అంతే. సంజయ్కి కోపం పీక్స్కి వెళ్ళింది. ఇక్కడే కేకే సర్ప్రైజ్ అంటూ కృతికి ప్రాఫిట్స్లో షేర్ ఇచ్చారు. కొంతమందికి తెలిసేటట్లుగా. అందరూ తన ముందే కృతిని ఆకాశంలోకి ఎత్తడం, ఎండీ కన్నా సీఈఓ అనే గొప్ప అన్నట్లుగా తనకి అనిపించింది. మామూలుగానే వాడికి పోటీ గిట్టదు. కృతిని టార్గెట్ చేశాడు. అయితే కృతి సుప్రజ రావడంతో మధ్యాహ్నం టైంలో వెళ్ళిపోయింది. వీడు తన ముందే కృతి అంతలా ఎదగడం తట్టుకోలేక తనను మెంటల్గా దెబ్బ కొట్టాలని బలంగా ఫిక్స్ అయి చచ్చాడు. కృతి బాధపడాలంటే రిషిగాడికి ఏమైనా అవ్వాలి. కృతి రిషికి కారు గిఫ్ట్గా ఇచ్చింది కదా, అందుకే ఆ కార్ని గుద్దేయమని అప్పటికప్పుడు ఎవరికో కాంటాక్ట్ ఇచ్చాడు. వాడికి తెలియని విషయం ఏంటంటే ఆ కారు కృతి మీద కోపంతో రిషి అక్కడే వదిలేశాడని. మన చెఫ్ పాప రిషి మీద కోపంతో వస్తుంటే, ఆ కారులో వస్తుంటే టిప్పర్ గుద్దేస్తుంది. విషయం తెలిసి వీడు ముందే షాకే. అదేంటి, రిషి ఉండాల్సిన కారులో కృతి ఉందని. తర్వాత ఏదైనా నాకు ఓకే అనుకుని సంతోషపడ్డాడు మలపత్రాష్ట్రుడు. మళ్ళీ కృతిని ఓదార్చడానికి తన ఇంటికే వస్తాడు. రిషి దూరం అయ్యాడని తెగ సంబరపడతాడు అంట్ల వెధవ. కృతి రిజైన్ చేయడంతో
ఫుల్ హ్యాపీగా అయిపోతాడు తోప్రాసిగాడు. కృతి బెంగళూరుకి వెళ్ళడం మనకి తెలుసు కదా. అయితే వీడు ఎండి అయ్యాక కేకే గారు కొంచెం రెస్ట్ కోసం యూఎస్ వెళ్తారు. ఇక వీడిదే ఇష్టారాజ్యం. అప్పుడే వీడి చూపు గోకుల్ గ్రూప్స్ మీద పడింది. కేకేకి రావాల్సిన టెండర్లు వాళ్ళకి రావడం, బిజినెస్ సెక్టార్లో కేకే కన్నా గోకుల్ ముందు ఉండడం నచ్చలేదు. అంతేకాదు గోకుల్ చందని ఒకసారి ఏదో అంటే ఆయన అందరి ముందు వీడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. వీడి ఈగో దెబ్బ తిని చచ్చింది. ఫలితం ఆయన కూతురు కొడుకు లైఫ్ మీద దెబ్బ కొట్టాడు. మరోవైపు ఒకరోజు కృతి నుంచి ఫోన్ వస్తుంది. తన పిఎఫ్ అమౌంట్ సెటిల్ చేస్తే బెంగళూరులో రెస్టారెంట్ పెట్టుకుంటా అని. వీడు ఇచ్చినట్టే ఇచ్చి అక్కడ ఫుడ్ పాయిజన్ అని తనని ఇరికించాడు. అప్పుడు కదా మన హీరో ఎంట్రీ ఇచ్చి తనకు హెల్ప్ చేశాడు చాణక్య సహాయంతో. అయితే సంజయ్ మళ్ళీ కిషోర్ అంకుల్ దగ్గరికి వెంకట్రావు అంకుల్ని పంపి తన సైట్ అమ్మేలా చేసి ఓపెనింగ్ రోజు రౌడీల్ని పంపుతాడు. సరే మనోడు కూడా వాళ్ళ వాయ తీశాడు. వాళ్ళ కృతికి ప్రతిసారి ఆటంకం వస్తుంటే మనోడికి డౌట్ వచ్చి గోకుల్ అంకుల్ని కలిస్తే ఆయన సంజయ్ గురించి చెప్పడం, మొత్తంగా కాకపోయినా వేదకి జలసి అని పోటీ తట్టుకోలేడని తెలుసుకుంటాడు. కాకపోతే సదరు వెంకట్రావు అంకుల్ సంజయ్ పేరు మాత్రం చెప్పలేదు. అయితే కృతి రిషి హెల్ప్తో పైకి వస్తుంటే మళ్ళీ వస్తాడు కొన్ని ప్రాజెక్టుల్లో టైఅప్ అవుదామని. కృతి ఒప్పుకోకపోయేసరికి కిషోర్ అంకుల్ కృతిని అడ్డం పెట్టుకొని ఆయన ద్వారా కృతిని ఒప్పిస్తాడు. ఇదే విషయం కృష్ణ రిషికి చెప్తాడు. మనోడు షూటింగ్స్లో బిజీగా ఉండి సంజయ్ మీద కాన్సన్ట్రేట్ కొద్దిగా తగ్గించాడు. అదే టైంలో సంజయ్ గాడు కృతికి తెలిసేలోపు చాలా వరకు అమౌంట్ తన కంపెనీకి తరలిస్తాడు. మామూలుగా అయితే కృతి అలర్ట్గా ఉండి తన తెలివితేటలతో కనిపెట్టేసేది. కానీ కృతి అప్పుడే కరెక్ట్గా రిషితో కలిసి ఉండడానికి వస్తుంది. రిషి తనకి మళ్ళీ దగ్గర అవుతున్నాడనే ఆనందం ఒకవైపు, ఇంకా ప్రీతి విషయంలో అనుమానం ఇంకోవైపు. ఇలా అన్నిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేయలేకపోయింది. విశ్వ వెంటనే అలర్ట్ అయ్యి అడుగుతాడు. విశ్వ షార్ప్నెస్కి సంజయ్ గారు షాక్ అయ్యి కూడా రివర్స్లో తన్నే తిడతాడు. ఆ టైంలోనే కృతి తను కొత్తగా కట్టబోయే రెస్టారెంట్కి తన సైట్ని అమ్ముతాడు. మళ్ళీ రౌడీల్ని పంపుతాడు. సేమ్ ఓల్డ్ థీమ్ని అప్లై చేశాడు. అలా కృతిని డైవర్ట్ చేసి తన పని కానిచ్చేద్దాం అనుకున్నాడు. ఇక్కడే వీడు అప్పడం మీద కాలేశాడు. ఎందుకంటే మనోడు విశ్వ హెల్ప్తో వాళ్ళ బెండ్ తీశాడు. ఆ రోజు విశ్వగాడి గురించి రిషికి మొత్తం చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందంటే, అసలు సంజయ్ రిషిని ఎందుకు కొడుతున్నాడనేగా మీ బాధ. చూడండి, రిషి కాశ్మీర్ వెళ్ళే ముందు సంజయ్ లేట్ నైట్ పార్టీ అయిపోయాక ఇంటికి వస్తుంటే ఒక స్ట్రీట్లో కారు ఒకటి సడన్గా అడ్డం వస్తుంది. ఒక ఈ జలసి జఫాగాడు కారులో నుండి దిగి, ఎవర్రా నువ్వు? రిషి దిగాడు చేతిలో రాడుతో. జేజగాడు నువ్వా అంటూ ఒక్క నిమిషం షాక్. ఎందుకు నా కారుకి అడ్డం వచ్చావు అని అడిగాడు కోపంగా. రిషి ఏం మాట్లాడలేదు. ఆ రాడుతో జేజగాడి కార్ లైట్స్ అద్దాలన్నీ పగలగొట్టాడు. ఏం చేస్తున్నావు అంటూ రిషి మీదకొచ్చాడు. రిషి వన్నొక తోపుతేసి ఆగర జలసి జఫా అంటూ కారు మొత్తం తుక్కు చేశాడు. సంజయ్ పైకి లేచి కోపంగా రిషి షర్టు పట్టుకున్నాడు. రిషి రాడు కింద పడేసి తన చేత్తో సంజయ్ రిప్స్ కింద ఒక్కటి ఇచ్చాడు. వాడు పెట్టాడు కేక. అబ్బో రిషి, ఏంటి అసలు నీ బాధ ఏంటి అంటే, కృతి నీకెందుకంత కోపం? తన వెనకే ఉండి గోతులు తవ్వుతున్నావు, ఎవరు లేరనుకున్నావా అంటూ కాలర్ పట్టుకొని చెంపలు వాయించాడు. నేను నీ మీద కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయక ఇలా ఉండిపోయా. సంజయ్ రిషిని తోసి, చూడు రిషి, నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు. రిషి, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నా భార్యని నమ్మించి వెనకే వెన్నుపోటు పొడిచావు. తన నా ప్రాణం. అరే, నాకు ఆ రోజు డౌట్ రాలేదు ఆ వెంకట్రావు అంకుల్ సైట్ విషయంలో. బట్ ఇవాళ వాళ్ళ వాయి తీసాక నీ సంగతి భయపడింది. ఇప్పుడు ఐ హ్యావ్ ఫుల్ క్లారిటీ. ఈ 4 సంవత్సరాలుగా తనను నువ్వు ఎందుకు టార్గెట్ చేసావో అర్థమైంది. నీకు నువ్వు మాత్రమే ఎదగాలనే బుద్ధితో పోటీ తట్టుకోలేవు. నీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. నువ్వు కృతి గ్రూప్స్లో కొట్టేసిన అమౌంట్ మొత్తం 3 డేస్లో రిటర్న్ చేయాలి. లేకపోతే వాటిని నేనే పక్కా ఆధారాలతో సహా రూపించి నిన్ను జైలుకి పంపిస్తా అనేసి వెళ్ళిపోతుంటే సంజయ్ కింద పడిన రాడుతో రిషిని కొట్టబోయాడు. రిషి కింద కొంగడంతో అది మిస్ అయింది. అది కావాలనే కింద పడేసా. నువ్వేం చేస్తావా అని వెనక్కి తిరిగి ఆ రాడు తీసుకుని సంజయ్ గాడి బెండు తీశాడు. తర్వాత వాడితో, నాకు సంఖ్య తిరిగితే నువ్వు షిక్ అంటూ చెయ్యి అడ్డంగా చూపాడు. కారు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే చెఫ్ పాప ఇంటికి వచ్చి సంజయ్ కారణం అడిగితే కారు రివర్సు అంటూ సోది వినిపించాడు. ఆ తర్వాత కృతి కాశ్మీర్ వెళ్ళాక మనోడిని అడిగింది సంజయ్ని, నువ్వైనా కొట్టావా అని.
ఆ తర్వాత మిత్ర ఫోన్ చేసి రిషి అడిగిన డీటెయిల్స్ మొత్తం మెయిల్ చేశా అని చెప్తుంది. అప్పుడు చెప్తాడు సంజయ్ చేసిన ఫ్రాడ్ గురించి. కృతి, నాకు తెలుసు, బట్ ఏ ప్రాబ్లం వచ్చినా నువ్వు ఉన్నావు. అయినా వాడు చేసింది మోసం. సుకృతి అనే హెడ్ చెఫ్ని మాత్రమే. రిషి సార్, ఇప్పుడు ఆ గ్రూప్స్ చైర్మన్ మీరు, ఇక ఏం చేసినా అంతా మీరే అంది. ఆ తర్వాత రిషి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, కేకే ఇంటికి వెళ్ళి ఆయన కొడుకు గురించి మొత్తం చెప్పడం చేశాడు. ఆ తర్వాత పోలీసులు సంజయ్ని తన కళ్ళ ముందే అరెస్ట్ చేయడం తట్టుకోలేక పెద్దయిన ప్రాణాలు వదిలేశాడు. రిషి కేకే గ్రూప్స్ మీద కేసు వేయడంతో వాళ్ళ రిసార్ట్ ఇంకా హోటల్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా షాక్. అందరూ సంజయ్ని ఓ రేంజ్లో ఆడుకున్నారు. ఇదిలా ఉండగా రిషి గోకుల్ అంకుల్కి హెల్ప్ చేశాడుగా, ఆయన మళ్ళీ నార్మల్ అయ్యి తన టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా కేకే గ్రూప్స్ డౌన్ అయ్యింది. ఫలితంగా సంజయ్ ప్రాపర్టీస్ పోయి జీరోగా రోడ్డు మీదకు వచ్చాడు. ఇది జరిగింది అంతా విని రిషి, అంటే ఆ రోజు నా చిన్నుకి యాక్సిడెంట్ సంజయ్ నేనే చేయించా. నీకోసం ప్లాన్ వేస్తే నీ లవర్ ఇరుక్కుంది. సరే, నీ టైం అయిపోయింది. నా ప్రాపర్టీస్ లాగేశావు. నా డాడ్ చనిపోయారు. సరే, ఎటు చేస్తున్నాగా హాస్పిటల్లో నీకు బైక్ ఇచ్చాడు, వాడు నా మనిషే. నాకు తెలుసు. నా గురించి తెలిసాక నువ్వు నిమిషం ఆగవు. అందుకే ప్లాన్ చేసి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చాను. రిషి నవ్వడం స్టార్ట్ చేశాడు. సంజయ్, ఏంటి చనిపోతున్నా అని తెలిసి నవ్వుతున్నావా? అక్కడ మా వాడు కృతిని లేపేస్తాడు, ఇక నిన్ను నేను అంటూ రివాల్వర్ బయటకు తీశారు. రిషి, రే జలసి జఫా నా కొడక, ప్లాన్ నీది కాదురా, నాది. నువ్వు నన్ను తీసుకురావడం కాదు, నా అంతటా నేనే వచ్చా అంటూ పెద్దగా విజిలేశాడు. ప్లాన్ నీది కాదురా, నాది. నువ్వు నన్ను తీసుకురావడం కాదు, నా అంతటా నేనే వచ్చా అంటూ పెద్దగా విజిలేశాడు. అంతే, అభి, విశ్వ, సూర్య, కృష్ణ నలుగురు ఒకేసారిగా ఎంట్రీ ఇచ్చాడు. సంజయ్ షాక్. రివాల్వర్ తీసి రిషి నుదుటిన పెట్టాడు. రిషి కాళ్ళతో ఒక తన్ను తన్నాడు. సంజయ్ కింద పడగానే విశ్వ వెళ్ళి రిషి చైర్కి కట్టిన తాళ్ళు లాగుతుంటే సంజయ్ లేచి, నీ సంగతి తెలిసి నా జాగ్రత్తలో నేనున్నా అని క్లాప్స్ కొట్టాడు. అంతే, పొలమంటూ 50 మంది రౌడీ బాబులు వచ్చేశారు. సూర్య అభితో, మన ఇద్దరికి ఫైట్ రాదు, వీళ్ళు చూస్తే ఇంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏంటి చేయడం అని అడిగాడు మెల్లగా. అభి, మనకు అంటూ నన్ను కలపకు, నీకు రాదేమో, నాకు వచ్చు అన్నాడు. రిషి పైకి లేచాడు దెబ్బలు చూసుకుంటూ. ఏం కొట్టారా బెల్ట్ మళ్ళీ నీ మొహానికి? నువ్వేమైనా షోలో సినిమా విలన్ అనుకున్నావా? సూర్య, అయ్యయ్యో ఎన్ని కొట్టాడు మిమ్మల్ని అంటూ రిషిని హక్ చేసుకున్నాడు. రిషి విశ్వ వైపు చూసి, మీ ముగ్గురిని రమ్మంటే పాపం తన్నెందుకు తెచ్చారు అని అడిగాడు. సూర్య, నేనే వచ్చా మీ ఫైటింగ్స్ చూద్దామని. సంజయ్, రే ఏంట్రా మీ ఫ్యామిలీ డ్రామాలు అంటూ తన రౌడీ బాబులకి సాగ చేశాడు. రిషి, హోల్డ్ ఆన్ అని సూర్యని పక్కకి జరిపి షర్టు లోపల దాచిన కవర్ బయటకు తీశాడు. దానిలో నుంచి ఫోన్ బయటకు తీశాడు. సైలెంట్ మోడ్లో ఉన్న ఫోన్ని నార్మల్ చేసి వినయ్కి వీడియో కాల్ చేశాడు. వినయ్ వెంటనే లిఫ్ట్ చేసి కృతిని చూపించాడు. ఇంకా మెలకువ రాలేదు, బట్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అన్నాడు. రిషి, థ్యాంక్ యూ కోబ్రా, నువ్వు నాతో వస్తానంటే అందుకే ఆపాను. ఈ సంజు కోడిపుంజు సంగతి నేను చూసుకుంటాను, నేను వచ్చేలోపు నా చిన్ను లేస్తే చాలు అని కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ ఆఫ్ చేశాడు. ఇది సంగతి, ముందు ఆ జయజగాడి సంగతి చూద్దాం. రిషి బాబు, క్వశ్చన్ బ్యాంక్ నువ్వు ఓ పక్క నుండు అని తనని పక్కకు జరిపాడు. సంజయ్ రౌడీ బాబులతో, ఆ రిషి గారిని ప్రాణాలతో వదిలేయండి, వాడిని నేనే చంపాలి అనగానే రిషి, చా మరదే ఎకసెక్కాలంటే నీ చేతిలో తన్నుంటున్నా కదా అని మరీ అంత డకోటలాగా కనపడుతున్నానా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫస్ట్ పంచ్ తనకే ఇచ్చాడు, గట్టిగా మొహం మీద. అది చూసి ఓ 10 మంది రిషి దగ్గరకు వస్తుంటే, రిషి, అరే జలసి జఫా, నాకు ఐడియా వచ్చిందిరా, నేను వీళ్ళందరినీ కొడతా, వీళ్ళతో పాటు నిన్ను కొడతా, కాకపోతే కొంచెం డిఫరెంట్గా. సూర్య గట్టిగా విసిలేశాడు. అది మా బావగారు అంటే అనగానే అభి, సూర్య నీకు ఫైట్ రానప్పుడు గమ్మనుండు, ఎందుకు వాళ్ళని రెచ్చగొడతావు అనగానే రిషి ఇక లేట్ చేయకుండా ఒక రౌడీని కొట్టాడు ఎగిరి కాళ్ళతో. వాడు ఫోర్సుగా కింద పడ్డాడు. రిషి మళ్ళీ సంజయ్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక పంచి ఇచ్చాడు దవడ మీద. జేజేగాడి పళ్ళు కదిలిపోయాయి. రిషి చేతులు విరుచుకుంటూ, ఇదిరా నీకు ఇచ్చే పనిష్మెంట్, నేను ఎంతమందిని కొట్టినా నెక్స్ట్ పంచ్ నీకే. అలా ఒక్కొక్కరిని తన దైన స్టైల్లో కొట్టడం. నెక్స్ట్ దెబ్బ సంజయ్ని కొట్టడం. కృష్ణ ఆల్రెడీ హెల్ప్కి వెళ్ళిపోయాడు. ఇక అభి లేట్ చేయకుండా ఒక రౌడీని వెనక నుంచి తన్నాడు. విశ్వకి ఊపు వస్తుంది, కానీ ఏదో టెన్షన్. ఇక తప్పక వెళ్తుంటే సూర్య,
విశ్వ ఎక్కడికి అని అడిగాడు కంగారుగా. విశ్వ ఇది ఒక క్వశ్చనేనా అని లుక్ ఇచ్చాడు. సూర్య అది కాదు, నీకు ఫైట్స్ రావు కదా అని. విశ్వ నాకు మాత్రం వచ్చా, రిషి సార్ని ఫాలో అవ్వడమే, అయినా నేనే కాదు. ఇది క్లైమాక్స్ ఫ్లైట్, నువ్వు కూడా రా అంటూ పాపం సూర్యని తీసుకెళ్ళాడు. రిషి దాదాపు 10 మందిని కొట్టడం, మధ్యలో పుంజుగాడికి గిఫ్ట్స్ ఇవ్వడం, ఆ సరికి సంజయ్ గాడికి చుక్కలు కనపడుతున్నాయి. విశ్వ ధైర్యం చేసి అక్కడున్న వాళ్ళందరిలో కాస్త హైట్ తక్కువ ఉన్న బాబుని సెలెక్ట్ చేసుకున్నాడు. కళ్ళు మూసుకుని 1 2 3 అని కౌంట్ చేసి వాడు గుండు మీద కొట్టాడు. వాడు కోపంగా చూసేసరికి సూర్య నేను కాదు ఇతను కొట్టింది అని విశ్వని చూపించాడు. విశ్వ సూర్య వైపు పల్లి క్లీంచి ఆ రౌడీ విశ్వని కొట్టబోయేసరికి విశ్వ కింద కొంగాడు. ఆ పంచు సూర్యకి తగిలింది. సూర్య అమ్మ అంటూ కేక పెట్టాడు. విశ్వ ఆ రౌడీ కడుపులో గుద్దాడు. సూర్యని కూడా కొట్టమన్నాడు. సూర్య రౌడీ గారు ఈ విశ్వని 4 తగిలించండి, ఇది నాకు ఇతనికి సంబంధం లేదు అనేసి వెళ్ళిపోయాడు. విశ్వ తల కొట్టుకుని ఆ రౌడీ జుట్టు పట్టుకొని లాగాడు. కృష్ణ ఓ 4గురిని వాయించి విశ్వ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగాడు. విశ్వ కనపడ్డంలే, ఫైట్ చేస్తున్నా. కృష్ణ జుట్టు పీక్కడం కూడా ఒక ఫైటా, మరి దాన్నేమంటారు అని రిషి వైపు చూపించాడు. రిషి అప్పుడే ఒకరిని తన కరాటే షార్ట్స్తో ఉతికి ఆరేస్తున్నాడు. విశ్వ సార్ అంటే హీరో, ఆయన అలాగే చేస్తారు. కృష్ణ సారు హీరో అయ్యాక ఫైట్స్ చేయడం లేదు, కాలేజ్ డేస్ నుంచే ఫైట్స్ చేసేవారు. ఆ రౌడీ మీ సోదా పండహే అంటూ విశ్వ చేయి తిప్పాడు. కృష్ణ ఆ రౌడీ చేతి మీద కాలుతో ఒక తన్ను తన్నాడు. అభి ఫాస్ట్గా ఓ 5-6గురిని చితక్కొట్టాడు. రిషి కౌంట్ 30కి చేరింది. సంజయ్కి 30 రౌండ్స్ ఫినిష్ అయ్యి కింద పడిపోయాడు. ఇక 20 మంది దాకా ఉన్నారు. రిషి అబ్బో పర్లేదే, బడ్జెట్ లేకపోయినా విలన్ బాబు మీ అందరినీ బాగానే తోలుకొచ్చాడు. అభి రే నువ్వు 10 ఎపిసోడ్ల నుంచి క్లైమాక్స్ వరకు కొడుతూనే ఉన్నావు, టేక్ రెస్ట్, నాకు వదిలే నేను చూసుకుంటా అన్నాడు. రిషి అలా అంటావా, ఓకే పండగ చేసుకో, నాకు ఈ పుంజుగాడితో పనుంది అని సంజయ్ని పైకి లేపి తీసుకెళ్ళాడు. కృష్ణ అభికి హెల్ప్ వెళ్ళాడు. మళ్ళీ సూర్య ఓ పక్క కూర్చున్నాడు. విశ్వ చేయి రుద్దుకుంటూ ఉంటే సూర్య అదే మరి ఫైట్ రానివాడివి రానట్టుగా ఉండాలి, హొయలిపోయావు చేయి రుద్దుకుంటున్నావు అనగానే విశ్వ నేను నయం, కనీసం ట్రై చేశా, నువ్వు ఏకంగా రౌడీకే భయపడి రౌడీ గారు అనేసావు. సూర్య లేకపోతే నన్ను కొట్టాడుగా. రిషి వచ్చి సూర్యని లేపి ఉష్ బామర్ది ఏంటోనయ్యా, పేరుకింత పెద్ద రిసార్ట్ ఉంది, సింగిల్ చైర్. సూర్య దెబ్బలు బాగా తగిలాయా బావగారు. రిషి అబ్బే అస్సలు, వాడు పాపం కొడుతుంటే చాలా సమ్మగా అనిపించింది. అవును వాళ్ళిద్దరు అక్కడ కొడుతుంటే మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ. సూర్య ఈ విశ్వ భయపడుతుంటే ధైర్యం చెప్తున్నా. అభి రిషి అభి ఇంకెంతమంది అని అడిగాడు పెద్దగా. అభి ఇంకో 4గురు అనగానే రిషి ఓకే నువ్వు వచ్చే. కృష్ణ నువ్వు కూడా అనగానే 4 రౌడీ బాబులు మిగిలారు. సూర్య నాకు అర్థమైంది. రిషి పైకి లేచి ఏంటది. సూర్య లాస్ట్ పంచులు మీరు ఇస్తారు కదా. రిషి చేతులు రబ్ చేసి కానే కాదు, నువ్వు ఇద్దరిని విశ్వ ఇద్దరిని వేసుకోండి. సూర్య నేనా అమ్మో అంటూ పరిగెత్తాడు. రిషి సాగ చేయగానే కృష్ణ తనని ఎత్తుకొచ్చాడు. అభి రిలాక్స్ అయ్యాడు. రిషి వాళ్ళిద్దరిని ఆ రౌడీల దగ్గరికి లాక్కెళ్ళాడు. వాళ్ళ 4 ఒకేసారి రిషి మీదకి రాబోతుంటే రిషి సూర్యని ఎత్తి తన కాళ్ళతో కొట్టించాడు. విశ్వ సార్ నేను అన్నాడు ఉత్సాహంగా. రిషి ఇప్పుడు నిన్ను కూడా ఎత్తాలా ఏంటి, వెళ్ళవో అంటూ విశ్వని వాళ్ళ మీదకి తోశాడు. విశ్వ కంగారు పడుతుంటే ఓ విశ్వాసం, ఫస్ట్ ఎపిసోడ్లో నన్ను బాగానే తోసావుగా, వీళ్ళకెందుకు భయపడుతున్నావు అనగానే సూర్యకి ఇసుక్కున్నవాడు. రిషి నువ్వేమైనా తక్కువ, మిత్ర ఇంట్లో కొట్టడానికి చేయెత్తావుగా, అంటే మీ ఇద్దరికి కొట్టగలరు బట్ ప్రాక్టీస్ లేదు, అయినా మగాడికి ఉండాల్సింది గట్స్ అంటూ సూర్యని తోశాడు. అంతే ఇద్దరు ఏదైతే అదైందని ఆ 4గురిని ఉతికేశారు. అందరూ ఫినిష్ అయ్యారు. అభి అవునరా ఈ సంజయ్ గాడేడి. రిషి వాడెక్కడికి వెళ్తాడు, ప్రస్తుతం స్పృహలో లేడు అనగానే సూర్య యాహూ నాకు ఫైటింగ్ వచ్చేసింది అని ఎగిరాడు. అభి ఏంటి ఇద్దరిని కొట్టగానే. విశ్వ అవును సార్, ఆ బైక్ ఇచ్చింది వాడి మనిషి అని దానికి GPS సెట్ చేశాడని మీకు ఎలా కనిపెట్టారు అని అడిగాడు రిషిని. రిషి అసలు ఆ టైంలో నాకు ఎదురొచ్చి నేను బండి అడగగానే ఇవ్వగానే డౌట్ వచ్చింది. అండ్ ఇంకో విషయం, వాడు నన్ను చంపాలనే ప్లాన్ వేశాడు, మిస్ అయింది, మీ మేడంకి తగిలింది. అక్కడే వాడికి అర్థమైంది నేను వాడిని ఎప్పటికీ వదలనని. అందుకే ఆ క్రిమినల్ బాబుని కావాలని దొరికేలా ప్లాన్ వేశాడు. వాడికి తెలుసు
మనం ట్రేస్ చేస్తామని. అయితే వాడు నేను దొరికి 4 తన్నించుకున్నాక వెంటనే చంపకుండా తిరిగాడు ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలుపెట్టాడు. అభి ఒకవేళ చంపి ఉంటే రిషి ఛాన్సే లేదు. పగతో జలిస్తూ ఉన్నవాడు కారణం చెప్పే చంపుతాడు. ఒకవేళ నువ్వు అన్నట్లుగా అలా చేస్తాడేమో అని బండి దిగి నేను ఆ క్రిమినల్ గాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఫోన్ చేసి అసలు సంగతి చెప్పా. నా ఫోన్లో నీకు లొకేషన్ షేర్ పెట్టా, దాన్ని లోపలే దాచిపెట్టా. ఆ క్రిమినల్ ఫోన్ కూడా తీసుకొని దానిలో టార్చ్ ఆన్ చేశా. అది ఎవడు కొట్టాడో వెనక నుండి ఇది నేను ఊహించలేదు. ఆ ఫోన్ కింద పడిపోయింది. అభి నువ్వు ఫోన్ చేయగానే బయలుదేరాం. వినయ్ కూడా వస్తా అన్నాడు. రిషి నేనే వద్దన్నాలే. సరే పదండి ఇంకా అంటూ అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. వినయ్ చెప్పినట్లు 24 గంటల తర్వాత కృతికి స్పృహ వచ్చింది. రిషి, శ్రావణి, సుప్రజ, సూర్య తన ముందు ఉన్నారు. కృతి కళ్ళు తెరవగానే రిషిని చూసి నవ్వింది. రిషి తను చేయి పట్టుకున్నాడు కానీ ఏం మాట్లాడలేదు. సుప్రజ అలా ఎలా వెళ్తావు చెల్లి? ఎంత మీ ఆయన అంటే ప్రేమ ఉంటే మాత్రం. రిషి వినయ్తో చూసావా కోబ్రా, మనం ఏమైనా పర్లేదు, వాళ్ళు మాత్రం బాగుండాలి అనగానే సుప్రజ అయ్యో నా ఉద్దేశం అది కాదు, నీదంటే జిమ్ బాడీ, పాపం మా చెల్లి కుమారం కదా. వినయ్ అవును మీ తమ్ముడు కూడా అంటూ రిషికి హైఫై ఇచ్చాడు. సూర్య కృతితో చూసావా అక్క, బావగారులు ఇద్దరూ ఒక్కటయ్యారు. రిషి నాయన నువ్వు అర్జెంటుగా తెలుగు నేర్చేసుకో అనగానే వినయ్ నవ్వాడు. శ్రావణికి చాలా సంతోషం వేసింది. 15 రోజుల తర్వాత కృతిని డిశ్చార్జ్ చేశారు. అందరూ కిషోర్ అంకుల్ ఇంటికి వచ్చారు.